హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. సో మనతో ఉన్నారు పాపులర్ బ్రైడల్ మేకప్ స్పెషలిస్ట్ కాస్మెటాలజిస్ట్ మన వాణిశ్రీ జోషి గారు. మైక్రో బ్లీడింగ్ సో అందరికి క్రేజ్ ఉన్నటువంటి టాపిక్ కదా ఇది. సో మైక్రో బ్లీడింగ్ కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సో మనందరికి ఉన్న ప్రతి ఒక్క డౌట్ ని వాణి గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే జాహ్నవి గారు. వ్యూవర్స్ చూసారు కదా నా ఫేస్ లో చేంజ్. ఫస్ట్ నా ఫేస్ నే చూపిస్తున్నాను నేను. ఎందుకో నాకు ఇలానే స్టార్ట్ చేయాలనిపిస్తుంది. సో నా ఫేస్ నే చూపిస్తున్నా. కనిపించిందా? ఇంతకు ముందు వీడియోస్ కి ఆ చేంజ్ అయితే మన వ్యూవర్స్ కి అర్థమయ్యే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్. సో మచ్ వాణి గారు. సో మీకు ఏం అర్థమైంది మైక్రో బ్లీడింగ్ అని ఆల్రెడీ చెప్పాను కదా. ఎస్, ఐ హావ్ డన్. అస్సలు ఏం తెలియట్లేదు నేను చేయించుకున్నట్టు. బయట కూడా చాలా న్యాచురల్ గా ఉంది. సో ప్రెసెంట్ క్రేజ్ అండ్ ట్రెండ్ ఇది. సో నేను కూడా ఫాలో అవుతున్నాను, అంటే అప్డేట్ అవుతున్నాం అనమాట. సో వాణి గారు, ఇప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇలా మొన్నటి వరకు కూడా నాలాగే ప్రతి నెలకి 2 సార్లు 2 నెలలకు ఒకసారి కుదరనప్పుడు ఐబ్రోస్ చేయించుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అదొకటి. సో నాలాంటి వాళ్ళందరూ విసిగిపోయి మైక్రో బ్లీడింగ్ వచ్చి హ్యాపీగా చేయించుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే, అసలు ఐబ్రోసే లేవు చాలా మందికి. లేక పొద్దున్న లెగిసి వాళ్ళ మొహం చూస్తే కూడా చూడలేము, అలా ఉంటుంది. ఐబ్రోస్ అందం కదా ముఖానికి. సో అలాంటి వాళ్ళకి కూడా మైక్రో బ్లీడింగ్ చాలా అవసరం. సో వీళ్ళందరికీ మైక్రో బ్లీడింగ్ అంటే చాలా భయపడే వాళ్ళకి, అమ్మో చాలా పెయిన్ఫుల్లా, చాలా నొప్ప, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, క్యాన్సర్స్ వస్తున్నాయంట నిజమేనా అని చాలా మంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నాకైతే ఎలాంటి డౌట్ లేదు. అలా అడిగే ప్రతి ఒక్కరికి మీరు ఈరోజు ఆన్సర్స్ చెప్పండి. తప్పకుండా అండి. ఈ పర్టికులర్ మైక్రో బ్లీడింగ్ అనేది నాకు కూడా చాలా ఫేవరెట్ ట్రీట్మెంట్ ఇది. ఎందుకంటే టాపిక్ కూడా అనుకుంటా, ఫేవరెట్ టాపిక్ అండ్ ఫేవరెట్ ట్రీట్మెంట్ కూడా, యాజ్ అ సలూన్ ఓనర్ కూడా అండ్ యాజ్ అ థెరపిస్ట్ కూడా. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ గా మనం చూస్తున్నాం, లేడీస్ సలూన్ కి వెళ్ళి థ్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారు. బికాస్ ఐబ్రోస్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ షేప్ అని అంటారు కదా. అంటే ఒక ఫేస్ లో ఐబ్రోస్ అందం చాలా ముఖ్యం. ఐబ్రో అందంగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా అందంగా కనిపిస్తారు. మీరు గమనించుంటారు ఎప్పుడైనా. సో కానీ అన్ఫార్చునేట్లీ అందరికీ అంత బ్యూటిఫుల్ ఐబ్రోస్ ఉండవు. అయితే దాన్ని చాలా రకాలుగా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. థ్రెడ్డింగ్ లాగానో, మేకప్ చేసుకునో, టింటింగ్ చేసుకునో, ఇవన్నీ టెంపరీ పద్ధతులు. ఇవి లైఫ్ లాంగ్ చేసుకుంటూనే ఉండాలి. కానీ ఎప్పటికైనా ఒక పర్మనెంట్ గా నా ఫేస్ ని నేను ఇలా చూసుకోవాలి, నా ఐబ్రోస్ కూడా ఇలా ఉండాలి అనే డ్రీమ్ ఉంటుంది కదా అమ్మాయిలకి, లేడీస్ కి. నాకు కూడా ఐబ్రోస్ ఇంత థిక్ గా ఉంటే ఎంత బాగుండు అని ఆ టెన్షన్ తోనే థ్రెడ్డింగ్ చేయించుకున్నప్పుడు కూడా, అమ్మ ఎక్కువ తీయకండి, కొంచెమే తీయండి, థిన్ అయిపోతాయి, షేప్ అవుట్ అయిపోతాయి అని చాలా భయపడుతూ ఉంటారు. అండ్ ఎంతవరకు అంటే వాళ్ళకి నచ్చిన థ్రెడర్ ఎక్కడ ఉంటారో వెతుక్కుంటూ వెళ్ళి మరి అక్కడ ఐబ్రోస్ చేయించుకుంటారు. అంటే ఐబ్రోస్ విషయంకి వచ్చేసరికి అంత సున్నితంగా ఉంటారు లేడీస్, ఇంత చూజీగా ఉంటారు. అలాంటిది ఒక ఐబ్రోని మనం డిజైన్ చేస్తున్నప్పుడు ప్రాపర్ గా కేర్ తీసుకుని ఎవరి ఫేస్ కి ఎలాంటి ఐబ్రోస్ సూట్ అవుతుందో అలా డిజైన్ చేసి ఆ పద్ధతి ప్రకారం మనం మైక్రో బ్లీడింగ్ చేయడం జరుగుతుంది. అండ్ నేను దీంతో వచ్చిన ఒక మెయిన్ కన్సర్న్ ఏంటో మీకు చెప్తాను. 2 కన్సర్న్స్ ఏంటో నేను మీకు చెప్తాను. ఒకటి, ఫస్ట్ లేడీస్ భయపడేది ఏంటి అంటే, అన్యాచురల్ గా ఉంటుందా, అంటే ఆర్టిఫిషియల్ గా నేను ఏదో చేయించుకున్నట్టు నా మొహం మారిపోతుందా అనేది ఒక క్వశ్చన్ కామన్ గా అందరూ అడుగుతారు. అది డెఫినెట్లీ కాదు. నార్మల్ గానే ఎలా అయితే మన ఐబ్రోస్ ఉన్నాయో నాచురల్ గానే మన ఐబ్రోస్ థిక్ గా ఉన్నట్టు అనిపిస్తాయి. రెండో క్వశ్చన్, పెయిన్ఫుల్ గా ఉంటుందా? పెయిన్ఫుల్ గా అసలు ఉండదు, కొంచెం పెయిన్ ఉంటుంది. కానీ అది నార్మల్, మనం ఐబ్రో థ్రెడ్డింగ్ చేసుకుంటున్నప్పుడు ఎంత పెయిన్ అయితే మనం ఓర్చుకోగలుగుతున్నామో ఆ పెయిన్ కి దగ్గరలోనే ఉంటుంది. సో మీకు మీరే చేసుకున్నారు కదా? నాకు నేనే చేసుకున్నా, నాకు పెయిన్ అవ్వనంత సులభంగా ఉంటుంది. నేను మీకు చెప్పగలిగేది ఏంటి అంటే మనకి మనము హార్మ్ చేసుకోవాలని అనుకోము, అంటే పెయిన్ ఉంటే చేసుకోలేము, ఉండము. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, అది చేయించుకుంటే క్యాన్సర్ వస్తుందా అనేది, అది టోటలీ రాంగ్. అది ఎవరు చెప్పారో తెలియదు. కానీ ఎందుకంటే ఈ పద్ధతి అనేది స్కిన్ పైన చేస్తున్నాం. దీనిలో ఏది మనం బాడీ లోపలికి పంపించే పదార్థం ఏది లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ మనం ఎపిడర్మల్ అంటే మన చర్మం పైన ఉన్న అన్నిటి మీద టాప్ మోస్ట్ లేయర్, దానిపైన మనం వర్క్ చేస్తాం. నాట్ ఈవెన్ మనం స్కిన్ లోపల కూడా ఏం పంపించట్లేదు. సో టాటూ కన్నా కూడా సేఫర్ అన్నమాట ఇది. టాటూ ఎంత డీపర్ గా వెళ్తుందో మైక్రో బ్లీడింగ్ అనేది ఇంకా సూపర్ఫిషియల్ ఉంటుంది. అండ్ ఇది మన ఐబ్రో కలర్ ఏదైతే ఉంటుందో, నార్మల్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్లాకే ఉండవు, కొంతమందికి డార్క్ బ్రౌన్ ఉంటుంది, కొంతమందికి గ్రేయిష్ ఐబ్రోస్ ఉంటాయి. సో వాళ్ళ ఐబ్రో కలర్ లోనే ఆ కలర్ తో బ్లెండ్ అవుతూ ఉండే విధంగానే చేస్తారు. అండ్ థిక్ కావాలంటే థిన్ గా కావాలంటే థిన్ గా, మీరు అన్నట్టు కొంతమందికి అస్సలు ఐబ్రో హెయిర్ ఉండదు, అలాంటి వాళ్ళకి కూడా ప్రాపర్ గా ఇన్కార్పొరేట్ చేసి
వాళ్ళ ఫేస్ కి ఒక మంచి అందం, న్యాచురల్ గా ఒక అందంని తీసుకొచ్చే విధంగా ఐబ్రోస్ చేస్తారు. అండ్ దీనిలో ఎట్లాంటి కాంప్లికేషన్స్ కానీ ఏవి ఉండవు. ఓన్లీ థింగ్ మంచి ఎక్స్పీరియన్స్డ్ మైక్రోబ్లేడర్ ని మీరు వెతుక్కుని ప్రాపర్ గా చేయగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు అయ్యో ఉన్నది కూడా పాడైపోయింది అనే బాధపడే ఒక టెన్షన్ ఉండదు. ఎందుకంటే చూడగానే కనిపించేది ఫేస్ ఫేస్ కాబట్టి మాత్రం ఏం అవ్వకు ఉండొద్దు. అండ్ డెఫినెట్లీ ఐబ్రో మైక్రోబ్లేడింగ్ చేసే ముందు, మైక్రోబ్లేడింగ్ చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కంప్లీట్ గా ఒక అవగాహనకు వచ్చి స్టార్ట్ చేసుకోవడం బెటర్. అలాగే ఇవాళ రేపు క్యాన్సర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా ఆడవాళ్ళలో క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను చూసాను చాలా మందిని, వాళ్ళు సఫర్ అయ్యేది నా హెయిర్ పోతుందేమో, నా ఐబ్రోస్ ఊడిపోతాయేమో, సో అంటే నా బ్యూటీ ఎక్కడ పోతుందో అన్న బాధపడిన వాళ్ళని నేను చూసా. ఇది ఓపెనింగ్ చెప్తున్నాను, అంటే హెల్త్ ఓకే, దాని గురించి ఎప్పుడు బాధ ఉంటుంది, దాంతో పాటు ఇవి కూడా పోతే మనల్ని మనం చూసి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. సో అలాంటి వాళ్ళకి హెయిర్ కోసం పక్కన పెట్టేస్తే, ఈవెన్ నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాము, ఐబ్రోస్ అలాంటి వాళ్ళకి చేయడం సేఫేనా, అంటే క్యాన్సర్ తో ఐబ్రోస్ ఊడిపోయిన వాళ్ళకి చేయడం సేఫేనా? ఇప్పుడు నార్మల్ గా ఏ క్యాన్సర్ ఉన్నా కూడా బాడీలో కీమోథెరపీకి వెళ్తారు. కీమోథెరపీ చేయించుకున్నప్పుడు దానికి ఆ ట్రీట్మెంట్ కి సైడ్ ఎఫెక్ట్ గా జుట్టు రాలిపోవడం మామూలే. అది 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఎప్పుడైతే కంప్లీట్ ట్రీట్మెంట్ అయ్యి రీహాబిలిటేషన్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్ గా దాని నుంచి బయటపడతారో అప్పుడు మైక్రోబ్లేడింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మైక్రోబ్లేడింగ్ అనేది ఓన్లీ ఒక సూపర్ఫిషియల్ ప్రొసీజర్ మాత్రమే, అంటే బాడీలోకి పంపించేది ఏమి ఉండదు. మీరు ఆ మాటకి వస్తే అంతకన్నా హార్మ్ఫుల్ థింగ్స్ మనం చాలా చేస్తున్నాం. లైక్ ఇప్పుడు మన మాయిశ్చరైజర్స్ లో పారాబెన్ ఉంటుంది, షాంపూస్ లో సల్ఫేట్ ఉంటుంది, అమోనియా ఉంటుంది హెయిర్ కలర్స్ లో, ఇవన్నీ క్యాన్సర్ కి కారణమయ్యేవి కూడా ఉన్నాయి. బట్ దానికి ప్రాపర్ గా అవేర్నెస్ లేక దాని గురించి పెద్దగా ఎవరు ఆలోచించరు. అండ్ అలాంటివి ఏవి కూడా మైక్రోబ్లేడింగ్ వల్ల జరగదు. అండ్ మైక్రోబ్లేడింగ్ లో వాడే ఒక పదార్థం ఇంక్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆర్గానికలీ ప్రిపేర్డ్ ఇంకే యూజ్ చేయబడుతుంది, అంటే కెమికల్ ఇంక్ కాదు. మనం యాజ్ లాంగ్ యాజ్ బాడీలో ఎలాంటి కెమికల్ ని పంపించట్లేదు అన్నప్పుడు, ఇన్ఫాక్ట్ మనం తినే ఆహారంలో కూడా కెమికల్ ఉండకుండా మనం యాక్చువల్ గా చూసుకోవాలి. ఎంత కెమికల్ ఫ్రీ ఉంటుందో అంత క్యాన్సర్ కి మనం దూరం ఉంటాం. ఇది జనరల్ నాలెడ్జ్, ఇది నాట్ ఓన్లీ మైక్రోబ్లేడింగ్. కెమికల్ ఎంత తక్కువగా ఉన్న ఆహారం మనం తీసుకుంటామో, లైక్ ప్రిజర్వేటివ్స్ విధంగా కావచ్చు, ఇంకే విధంగానే కావచ్చు, ప్రిజర్వ్డ్ ఫుడ్ లో కావచ్చు, ఎంత కెమికల్స్ ని అవాయిడ్ చేస్తామో అంత క్యాన్సర్ కి దూరంగా ఉంటాం. ఇప్పుడు మన పాతకాలంలో చూడండి, వాళ్ళు అసలు దేనిలో కూడా కెమికల్ లేని వస్తువులు తిన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా 80 ఏళ్ళు 100 ఏళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. మనకి అన్ఫార్చునేట్లీ ఆర్టిఫిషియల్ ఫుడ్ చాలా ఎక్కువ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ తీసుకుంటే, ఇది వరకు అమెరికాలోనే క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఉండాలి, ఇప్పుడు ఇండియాలో కూడా ప్రతి ఒక్క 10 మెంబర్స్ లో 4 people ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ అది క్యూర్ చేసుకోవడం మన ఓన్ చేతిలో ఉంది. సో డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ ఒక్కటే కాదు, ట్రీట్మెంట్స్ తో పాటు వచ్చే వేరే ఏవైతే యాజ్ అ సలూన్ ఓనర్ నేను చెప్పేది ఏంటి అంటే, ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకున్నా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి. ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏ ట్రీట్మెంట్ అయినా చేసే ముందు ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి, ఇది నాకు పడుతుందా లేదా, ఎస్పెషలీ బ్రైడ్స్ కి కూడా. జనరల్ గా ప్యాచ్ టెస్ట్ అంటారు కదా, అంటే ఏంటి? ప్యాచ్ టెస్ట్ అనేది ఏ ట్రీట్మెంట్ కైనా అది వర్తిస్తుంది. నాట్ ఓన్లీ హెయిర్ కలర్ అనే కాదు, కెమికల్ ట్రీట్మెంట్ కాదు, కెమికల్ పీల్ కాదు, ఏ రకమైన ట్రీట్మెంట్ లో అయినా మనం కెమికల్ వాడుతున్నాము, ఒక్కొక్కసారి వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఫేస్ మీద పెట్టే కాస్మెటిక్స్ కూడా కెమికల్సే కదా, అవేమి పూలు పండ్లు కాదు కదా. కాబట్టి ఏ కెమికల్ అయినా స్కిన్ మీద వాడేటప్పుడు, స్పెషల్లీ అది హార్ష్ కెమికల్ అయినప్పుడు, ఫస్ట్ మనము చర్మం పైన ఒక దగ్గర చిన్న స్పాట్ పెట్టి 24 hours వదిలేస్తారు. ఆ 24 hours లో ఎట్లాంటి స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్ కానీ, ఇరిటేషన్ కానీ, స్పెషల్లీ ఇయర్ వెనక భాగంలో అయినా కానీ, రిస్ట్ పైన కానీ చెక్ చేసి చూస్తారు. సెన్సిటివ్ స్పాట్స్ లో 24 hours లో ఎలాంటి రియాక్షన్ కానీ లేకపోతే అది సేఫ్లీ వాళ్ళ పైన చేయొచ్చు అన్నట్టు దానికి ఒక ఇది, దాన్ని ప్యాచ్ టెస్ట్ అంటారు. నార్మల్ గా ఎవరైతే ఫస్ట్ టైం హెయిర్ కలర్ వేసుకుంటుంటారో వాళ్ళకు కూడా ప్యాచ్ టెస్ట్ చేయొచ్చు, అంటే నాకు హెయిర్ కలర్ పడుతుందా లేదా. కొంతమంది మీరు చూసుంటారు, కొంతమందికి ఇయర్స్ టుగెదర్ హెయిర్ కలర్ పెట్టుకుని ఇక్కడంతా స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. అండ్ కొంతమందికి ఐసైట్ పోతుంది, ఐ వీక్ అయిపోతాయి. ఇవన్నీ స్కిన్ లో కెమికల్స్ పెనిట్రేట్ అవ్వడం వల్ల. అది పడుతుందా లేదా అనే డౌట్ మనకు ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా మీ థెరపిస్ట్ కి, మీ వెళ్ళే సలూన్ లో వాళ్ళకి ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి, ఆర్ మీరైనా ఇంట్లో చేసుకోవచ్చు. అయితే మైక్రోబ్లేడింగ్
నేను చేసుకున్నా, సో నాకు తెలుసు. బట్ దీని ప్రైస్ డీటెయిల్స్ ఒకసారి మన వ్యూవర్స్ కోసం. డెఫినెట్లీ అండి. మైక్రో బ్లేడింగ్ అనేది 15,000 నుంచి స్టార్ట్ అయ్యి 35,000 దాకా కూడా వెళ్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లయింట్‌కి మోర్ దాన్ ఫ్యూ సెషన్స్ అవసరం పడొచ్చు. ఒక్కసారికే సెట్ అయిపోవు ఐబ్రోస్. ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. దానికి గ్రాడ్యువల్లీ యూస్ టు అవ్వాలి. అండ్ మేము కూడా కస్టమర్ వచ్చిన వెరీ ఫస్ట్ టైమే మొత్తం మార్చేయము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మెల్లమెల్లగా వాళ్ళు దానికి అలవాటు పడి ఆ లుక్కి వాళ్ళు యూస్ టు అయ్యి అప్పుడు ఫర్దర్ సిట్టింగ్స్ మేము వాళ్ళకి ఇంకా ఇంప్రూవైజ్ చేయడం అవుతుంది. ఎన్ని సిట్టింగ్స్ మినిమం ఉంటాయి? మినిమం 2 to 3 సిట్టింగ్స్ అయితే కావాలి. అండ్ డిపెండింగ్ ఆన్ ద కస్టమర్స్ నీడ్ ప్రైజెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 15,000. yes, గుడ్ అండి. అండ్ వెరీ వాల్యుబుల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి మైక్రో బ్లీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వెరీ యూస్ఫుల్ ప్రతి ఒక్కళ్ళకి. సో ఐబ్రోస్ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్పి ఎవరు కూడా బాధపడవలసిన అవసరమే లేదు. హ్యాపీగా మైక్రో బ్లేడింగ్కి వెళ్ళిపోండి. ఇదేం పెద్ద పెయిన్ఫుల్ ఏం కాదు. నేను చేయించుకున్నానంటే ప్రపంచంలో ఎవరైనా చేయించుకోవచ్చు, అంత సింపుల్ ఇది. సో డెఫినెట్గా మరి మైక్రో బ్లేడింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, సో దాని డీటెయిల్స్ కావాలి, శ్రీజేస్ బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం ఇస్తున్నాం. వాణిశ్రీ జోషి గారిని మీరు కలవచ్చు, చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఎలాంటి ఐబ్రోస్ సూట్ అవుతాయో పర్ఫెక్ట్గా డిజైన్ చేయించుకోండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.